పారకరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలల్లో ఇంకొక లీలైతే మనము విందాము. గత కొన్ని సంవత్సరాలుగా నేను మా కుటుంబం మొత్తం పరమాచార్య స్వామి వారి భక్తులం. ఆచార్యులకు మా మధ్యన ఒక దృఢమైన బంధం ఏర్పడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది నెలలుగా మహాస్వామి వారి గురించి ఎందరో ఎన్నో విషయాలు పంచుకున్నారు. స్వామివారి దర్శనానికి కంచి మఠానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలను నాపై, నా కుటుంబ సభ్యులపై స్వామివారి కురిపించిన అనుగ్రహాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అంతటి నిర్మలమైన ప్రశాంతమైన మోమును నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. కేవలం కరుణను ప్రసన్నతను ప్రసరిం ప్ర ప్రసరించేమేమో అది దయను వర్షించే అయస్కాంతం లాంటి ఆ కళ్ళు ఎందరినో ఆదరించడం నన్ను కదిలించి వేసింది. ఇంతటి సందర్భంలో కంచి మఠానికి ఆచార్యులకు మమ్మల్ని దగ్గర చేసిన ఒకటి రెండు విషయాలను ప్రస్తావించబోతున్నాను. ఏ సామాజిక విషయాలు స్వత్కర్షంగా అనిపించి మాట్లాడడానికి అయిష్టపడతానో అవి నేను సమాజంలో మాట్లాడడానికి ఇష్టపడాలి. అయితే పరమాచార్య స్వామి వారు ఏమి చేసినా అది భక్తులను ఆశీర్వదించడానికి కాబట్టి నేను మాట్లాడాలి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయము, ఎవరైనా ఎంతటి కష్టమైన పని అయినా మఠం కోసం చేయాలని తలపడితే అందుకు స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించి అది అత్యంత త్వరగా పరిపూర్ణంగా అలౌకికంగా పూర్తవుతుంది. చాలా సంవత్సరాల క్రితం భారీ వర్షం కురుస్తున్న ఒక రోజు పూర్తిగా తడిసిపోయిన ఇద్దరు వ్యక్తులు కంచి మఠం తరపున ఒక విషయం నాకు తెలియడానికి కాంచీపురం నుండి వచ్చారని నాకు తెలిపారు. వారు నేను లోపలికి రమ్మన్నాను. పరమాచార్య స్వామి వారు చిదంబర నటరాజస్వామి వారికి వజ్ర కిరీటం చేయి సంకల్పించారని, కానీ కొద్దిగా ధనం తక్కువ అవడం వల్ల అది పూర్తి కాలేదని వారు నాకు చెప్పారు. వారు మద్రాసుకు వచ్చిన పని కొందరు భక్తులను కలిసి వారి వద్ద నుండి విరాళాలు సేకరించడానికే. దానికి ఇంకా ఎంత ధనం కావాలో అంత ధనము ఇవ్వడానికి నేను సిద్ధమని పరమాచార్య స్వామివారు తెలపమని వెంటనే వారికి చెప్పాను. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి నా మాట నెరవేర్చాను. మహాస్వామివారి ఆశీస్సుల వల్ల కిరీటం పూర్తయింది. అలాగే మహాస్వామివారికి మఠానికి మేము మరింత దగ్గరయ్యాం. దాదాపు 3 సంవత్సరాల క్రితం గల్ఫ్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకటరామన్ గారు శ్రీమఠంలో ఉన్నప్పుడు అక్కడ వైద్యులు పరమాచార్య స్వామివారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి స్వామివారి పూర్తి శరీరం స్కాన్ చేయాలన్న అభిప్రాయాన్ని తెలిపారు. కానీ మహాస్వామివారి ఎంతటి వాహనం ఎక్కారు కాబట్టి స్కానింగ్ యంత్రాలు ఉండే మద్రాసుకి శ్రీవారిని తీసుకెళ్ళటం కుదరదు పని. దాంతో మొబైల్ స్కానింగ్ మిషన్ అమెరికా నుండి తెప్పించాలని రాష్ట్రపతి గారు అభిప్రాయపడ్డారు. ఆ యంత్రం కోసం వారు అమెరికా అధ్యక్షులు సీనియర్ బుష్ను సమర్పించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా అన్ని యంత్రాలు అక్కడకు పంపడంతో భారతదేశానికి పంపలేమని బుష్ తెలిపారు. అదృష్టవశాత్తు ఇతర వ్యక్తుల ద్వారా అమెరికాలోనే ఉన్న ఇంకో యంత్రాన్ని గుర్తించారు. శ్రీ వెంకటరామన్ మరియు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ యంత్రాన్ని కాంచీపురం చేర్చే బాధ్యత నాకు అప్పగించారు. యంత్రం కాంచీపురానికి సురక్షితంగా వచ్చింది. అత్యాశ్చర్యకరంగా ఆ యంత్రానికి ఎటువంటి హాని కలగకుండా కాంచీపురం రావటం ఒక ఆనందమైతే, ఆ వచ్చిన యంత్రం స్వామివారిని పరీక్షించి వారి ఆరోగ్యం సరిగ్గా ఉందని తెలపటం మరింత ఆనందకరం. ఇది నా జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ మరొక సంఘటన కూడా చెప్పుకోవాలి. జనవరి 1992 మొదటి వారంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం చేయబోతున్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఉత్సవం విజయవంతం అవడానికి పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం నేను నా భార్య కాంచీపురం వెళ్ళాం. స్వామివారి ఆశీస్సులు తీసుకుని తిరిగి రావడానికి స్వామివారి అనుమతి తీసుకున్న తరువాత నాకు ఒక శాలువ బహుకరించారు. స్వామివారు ఆ శాలువాను చూసి కాస్త నిరాశపడ్డారు. మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండమని చెప్పారు. స్వామివారు వేసుకున్న శాలువ తీసి దాన్ని మృదువుగా తలకు రుద్దుకుని నన్ను తమ పక్కకు పిలిపించుకొని దాన్ని నాకు ఇవ్వాల్సిందిగా అక్కడున్న సేవకుని దాన్ని నా భార్యకు ఇవ్వాల్సిందిగా నాకు ట్రై చేసి, చెప్పాలంటే మాటల్లో చెప్పలేని పులకింతను పొందాం. మా అబ్బాయి పెళ్లికి 10 నెలల ముందు మేము కంచి మఠానికి వెళ్ళినప్పుడు మరొక అద్భుత సంఘటన జరిగింది. మేము పరమాచార్య స్వామివారిని దర్శించుకుంటున్నప్పుడు స్వామివారి అంతే వారసులు మా అబ్బాయి అశ్విన్ వివాహము నిశ్చయమైందని మహాస్వామివారి వారికి తెలిపారు.
ఆ తర్వాత పెళ్లి పత్రికలు సహా వచ్చి మహాస్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేము ముందుగానే అనుకుని ఉండడం వల్ల ఆ విషయం స్వామివారితో ప్రస్తావించలేదు. స్వామివారు వెంటనే ఒక కొబ్బరికాయ తీసుకుని రమ్మని తెలిపి ముందుగానే మాకు ఆసిహ్యపూర్వకంగా సాధారణంగా స్వామివారి ఆశీస్సులను ప్రత్యేకంగా అడిగినప్పుడే ఇలా చేస్తూ ఉంటారు. కానీ స్వామివారు ఎంతో దివ్య దృష్టితో ఈ పని చేశారు. తరువాత మేము స్వామివారి ఆశీస్సులను ఇంకా మరీ పొందలేకపోయాం. ఎందుకంటే పెళ్లికి 15 రోజుల ముందరే స్వామివారు బ్రాహ్మీ భూతులయ్యారు. స్వామివారు అందుకే మాకు అడగకుండానే ఆశీస్సులు అందజేశారు. జరిగిన విషయం తెలుసుకుని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆశ్చర్యపోయారు. ప్రముఖులు విద్యావేత్త అయిన మా తాతగారు కూడా శ్రీ డాక్టర్ రాజా సన్ అన్నామల చిట్టియార్ గారి స్ఫూర్తితో తమిళనాడును కానీ పుదుచ్చేరిలో కానీ ఒక ఉన్నత విద్యా సంస్థ నెలకొల్పాలని చేస్తున్న తరుణంలో 1998లో నాకు కలిగిన ఒక అనుగ్రహం పెరుమందూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్య బాధ్యతలు తీసుకోవాల్సిన అవకాశం దొరకడం పరమాచార్య స్వామి మరియు వారిద్దరి శిష్యుల అనుగ్రహం వల్ల ఈ రోజు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ తమిళనాడులో ఉన్న ప్రముఖ కళాశాల ముందు వరుసలో ఉన్నది. 1993లో మేలో జరగబోయే కనకాభిషేకాన్ని భక్తుల నుండి బంగారము ధనము స్వీకరించే ఉపసమితికి అధ్యక్షునిగా నన్ను నియమించడము నా అదృష్టం. ఇది చాలా కష్టమైన బాధ్యత కూడుకున్న వ్యవహారం. కానీ మహాస్వామివారి అనుగ్రహం వల్ల వచ్చిన ఉత్సాహం చిన్నదేమీ కాదు. విరాళాలు విరివిగా వచ్చే మొదలుపెట్టిన నాటి నుండే ఎటువంటి ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు రవాణా అన్ని సక్రమంగా జరిగాయి. 1993లో మే 27న పెద్ద ఎత్తున పరమాచార్య స్వామి వారి కనకాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ అరుదైన ఉత్సవాన్ని నిర్వహించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. పరమాచార్య స్వామివారి ఈ శతాబ్ద మహోన్నత ఆధ్యాత్మిక చక్రవర్తి స్వామివారి శతాబ్ద జీవితం ఎన్నో ఉన్నత విజయాలు, అవిరళ కృషి, అద్భుతమైన విజయాలు సమాహారం. స్వామివారు ఒక విజ్ఞాన సముద్రం. అంతేకాదు వారు కరుణా సముద్రంలో కూడా ఎన్నో దేశాల వివిధ నాగరికతల సంప్రదాయాల పద్ధతులపై ఎంతో లోతైన అవగాహన పట్టు ఉన్నవారు. హిందూ వారసత్వపు పవిత్రతను కాపాడాలన్నదే వారి చిరకాల కోరిక. దేశ జాతి కుల వర్గ మత భేదాలు లేని విశ్వగురు పరమాచార్య స్వామివారు జనవరి 8 స్వామివారి శరీరం వదిలిన రోజు స్వామివారిని చివరిసారిగా ప్రేమతో దర్శించుకోవడానికి వచ్చిన క్రైస్తవనులను మహమ్మదీయుల ప్రజలను చూసే దృశ్యం ఎన్నో లక్షల మందిని కదిలించి వేసింది. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదావహం. తర్వాత ఇంకొక గురించి అయితే మనం విందాం. అంతవరకు స్వస్తి.